చంద్రబాబు కూటమి సర్కారు వెన్నులో వణుకు పుడుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వస్తున్న జనాదరణకు బాబు అండ్ కో బెంబేలెత్తిపోతోంది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లనున్నారు. దీంతో హఠాత్తుగా ఆంక్షలు పెట్టింది కుతంత్రాల ప్రభుత్వం. గుంటూరు పర్యటన జయప్రదం కావడంతో దిష్ట పన్నాగానికి తరలేపింది. ఎప్పటిలానే ఇవాళ కూడా బెజవాడ ప్రజలు వైఎస్ జగన్ కు బ్రహ్మరథం పడతారని ముందే గ్రహించి ట్రాఫిక్ పేరుతో రూట్ మార్చుకోవాలంటూ ఆంక్షలు విధించింది. టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. టీడీపీ గూండాల దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించి జోగి రమేష్ కుటుంబ సభ్యుల్లో పరామర్శిస్తారు. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుంది. ఆయన పర్యటనలప్పుడు ఎక్కడికక్కడ పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాభిమానాన్ని నియంత్రించాలని చూస్తున్న సర్కారు కుయుక్తులు పారడం లేదు. బార్కెడ్లు, చెక్ పోస్టులు, ఇతరత్ర అడ్డంకులను అధిగమించి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తూ ఉండడంతో చంద్రబాబు సర్కారుకు దిక్కుతోచడం లేదు. ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అత్యంత తీవ్రంగా ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఆందోళన చెందుతోంది. బుధవారం గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ ప్రజా ప్రభంజనాన్ని చూసి ఇవాళ పర్యటనకు మరింత అడ్డంకులు కలిగించేలా కుట్రలకు తెరలేపింది. ఇవాళ కనకదుర్గ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లి టీడీపీ మోకల దాడిలో దెబ్బతిన్న మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. జోగి రమేష్ ను పరామర్శించనున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ 2 రోజుల క్రితమే రూట్ మ్యాప్ను విడుదల చేసింది. అయినప్పటికీ నిన్న రాత్రి రూట్ మ్యాప్ మార్చుకోవాలంటూ విజయవాడ సిపి రాజశేఖర బాబు ద్వారా నోటీసులు ఇప్పించడం ప్రభుత్వ కుట్రకు అద్దం పడుతోంది. జననేత పర్యటన విజయవాడ మీదుగా సాగనున్న నేపథ్యంలో ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుంది. బెజవాడలోనూ జననేత వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందని పసిగట్టిన ప్రభుత్వం రూట్ మ్యాప్ మార్చడం ద్వారా ప్రజాభిమానాన్ని అడ్డుకోవచ్చుననే ఎత్తుగడకు తెరలేపిందని పరిశీలకులు చెబుతున్నారు. పరామర్శకు వెళ్తున్న వారిని మీరు ఆ రూట్లో వెళ్ళకండి, ఈ రూట్లో వెళ్ళండి అని పోలీసులు సూచించడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే భావన వ్యక్తమవుతుంది. పోలీసులు పెద్ద బాస్ చెప్పిందే తడవుగా ఆయన వద్ద మార్కులు కొట్టేందుకు నోటీసులు జారీ చేశారనే చర్చ సాగుతుంది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నప్పుడు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. దాడిలో పాల్గొన్న వారిపై నామమాత్రం కేసులు పెట్టి తిరిగి బాధితులపైనే తీవ్ర కేసులు నమోదు చేసి స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసులు అభాసు పాలయ్యారు, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కనకదుర్గ వారధి మీదుగా కాకుండా వెస్ట్ బైపాస్ మీదుగా జోగి రమేష్ ఇంటికి వెళ్లాలని వైఎస్ జగన్ కు నోటీసులు అందించినట్టు ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర బాబు ప్రకటన ద్వారా తెలిపారు.